గరికపాటి నరసింహారావు గారి అద్భుత ప్రవచనానికి విచ్చేసిన ఆత్మీయ బంధువులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మనం అడగగానే సిద్దిపేటకు నేను విచ్చేసి మీ కార్యక్రమాన్ని అందిస్తానని ఒప్పుకున్న గురువు గారికి కూడా మనందరి తరఫున గట్టిగా చప్పట్లసే ఒకసారి ధన్యవాదాలు తెలియజేద్దాం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పూర్ణం దర్శితం ఏవ తస్మై శ్రీ గురవే నమః. పూజ్య గురుదేవులకు హృదయపూర్వక మనఃపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తూ, గురువు గారిని మన సభకు మన సభ్యులు పరమేశ్వర్ గారు సవినయంగా, ఎందుకంటే గురువు గారి కొరకు మనం చెప్పాల్సినంత అవసరం ఏమి లేదులే, కానీ ఉడతా భక్తిగా మనకు మనముగా ఒక 2 నిమిషాలు గురువు గారిని పరిచయం చేసుకొని స్మరించుకొని అద్భుతంగా సాగే 3 రోజుల కార్యక్రమాన్ని మనం అమోఘంగా ప్రారంభించుకుందాం. జై శ్రీరామ్. పూజ్య గురుదేవుల పాదపద్మాలకు నమస్కరిస్తూ, శ్రీ 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 డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు, వారి తల్లిదండ్రులు శ్రీమతి వెంకటరమణమ్మ, తండ్రి గారు వెంకట సూర్యనారాయణ గారు పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం తాలూకా బోడపాడు అనే గ్రామంలో జన్మించడం జరిగింది. వారి విద్యార్హతలు ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి కూడా చేయడం జరిగింది. గత 30 సంవత్సరాలుగా తెలుగు అధ్యాపకతం చేస్తున్నారు. వారి పేరిన ఉన్న ప్రపంచ రికార్డు ఏంటంటే 1116 పద్యాలు కలిగిన స్వీయ కావ్యం సాగరఘోష 8 గంటల్లో ఏకధాటిగా మహాధారణ విశాఖపట్నం, కాకినాడ, హైదరాబాద్ నగరాల్లో తన ప్రవచనాలు నిర్వహించడం జరిగింది. సహస్రావధాన ప్రతిభాట 1996 మేలో కాకినాడలో మహాసహస్రావధానం 116 మంది వృక్షకులు 21 రోజులు 750 పద్యాలు ఏకధాటితో తను చేయడం జరిగింది. వీరు హైటెక్ అవధానం అమెరికాలో 8 కంప్యూటర్లతో అష్టావధానం 2001లో నిర్వహించడం జరిగింది. బెంగళూరులో ప్రయోగశాలలో మేధా పరీక్షా విధానం కూడా 2006లో చేయడం జరిగింది. వీరి విదేశీ పర్యటనలు ప్రపంచవ్యాప్తంగా రకరకాల దేశాలలో కూడా తన ప్రవచన ద్వారా అక్కడున్న ప్రజలను ప్రభావితం చేయడం జరిగింది. అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేసియా, లండన్, దుబాయ్, బెహ్రాన్, కువైట్, అబుదాబి, దుబాయ్, ఖతార్, ఉగాండా, మస్కట్ మొదలైన ఎన్నో దేశాలలో ఎన్నోసార్లు అవధానాలు చేయడము, ఉపన్యాసాలు ఇవ్వడం జరిగింది. వీరికి ఎన్నో సత్కారాలు, పురస్కారాలు ఎన్నో ఇవ్వడం జరిగింది. యావత్ భారతదేశం అత్యంత గౌరవప్రదంగా మనం అనుకునే పద్మశ్రీ అవార్డు పురస్కార ప్రదానం 2022లో జరగడం జరిగింది. తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంఫిల్ ప్రథమ స్థానం సాధించినందుకు అప్పటి ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావు గారి ద్వారా 2 స్వర్ణ పతకాలు బహుకరణ 1989లో చేయడం జరిగింది. తెలుగు విశ్వవిద్యాలయం వారిచే అవధాన రంగంలో ప్రతిభా పురస్కారము 2000లో చేయడం జరిగింది. కొప్పరపు కవుల పురస్కారం 2011లో చేయడం జరిగింది. సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ పురస్కారం 2012లో చేయడం జరిగింది. లోకనాయక్ ఫౌండేషన్ వారిచే పురస్కారం 2016లో, గురజాడ విశిష్ట పురస్కారం 2016లో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే కళారత్న అంశ పురస్కారం 2017లో, పివి నరసింహారావు స్మారక పురస్కారం 2018లో, రామినేషన్ ఫౌండేషన్ పురస్కారం 2018లో, వివేకానందన జీవన సాఫల్య పురస్కారం 2018లో, గండపెండేరు సత్కారం బెంగళూరులో 2021లో జరిగింది. సాగరఘోష కావ్యానికి వారు స్వయంగా రచించినటువంటి సాగరఘోష కావ్యానికి సాధనా సాహితీ స్రవంతి పురస్కారం హైదరాబాదులో, తెలుగు విశ్వవిద్యాలయం వారిచే పురస్కారం 2003లో, నండూరి రామకృష్ణాచార్య పురస్కారం గుడివాడలో 2004లో జరిగింది. సహృదయ సాహితీ పురస్కారం వలంగర్లో 2005లో చేయడం జరిగింది. తుంబలపీడ పురస్కారం గుంటూరులో 2012లో ఇవ్వడం జరిగింది.
పుట్టపర్తి నారాయణాచారి పురస్కారం ఒంగోలులో 2014లో చేయడం జరిగింది. వారి రచనలు చాలా ఉన్నాయి. కోకొల్లలు, మన భారతం పద్యకావ్యం, పిల్లల బొమ్మల తెలుగు నిఘంటువు, మౌఖిక సాహిత్యం పరిశోధన, ధారాధారణి 2వ శతావధానాలు, కవితాఖండిక శతావధానం, విషేదావిధానం, మహాసౌత్రావధానం, పల్లవి పాటలు, భోష్మగుచ్చం, పద్మ కవితా సంపిట, అవధాన శతకం, శతావధాన భాగ్యం, శతావధాన విజయం, వైకుంఠపాలి, ఆధ్యాత్మిక వ్యాస సంపుటిత, శతావధానం విజయవాడ, శతావధానం శ్రీకాకుళం, ఇష్టదైవం, అవధాన శతకం, సాగర గ్లోష అనువాదాలు కూడా హిందీలో ఇంగ్లీష్లో కూడా చేయడం జరిగింది. గరికపాటి రచనలపై ఎన్నో రకమైన పరిశోధనలు చేస్తారు. ఆ పరిశోధనలో ముఖ్యంగా ఎంపిల్ స్థాయికి సంబంధించిన 3 పరిశోధనలు చేయడం జరిగింది. పిహెచ్డి స్థాయికి సంబంధించిన 2 పరిశోధనలు కూడా చేయడం జరిగింది. వీరు టీవీలో అనేకమైన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. భక్తి టీవీలో ఆంధ్ర మహాభారతం 1818 భాగాలు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో నవజీవన వేదం 2000 భాగాలు, ఈటీవీలో చముక్కులు తెలుగు వెలుగులు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో భగవద్గీత బాల వికాసం, దూరదర్శన్ యాదగిరి ఛానల్లో మంచి కుటుంబం, తెలుగుభవన్.com ఇంటర్నెట్ ఛానల్లో సాహిత్య సాహసం సంబంధించినటువంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి యావత్ ప్రజానీకాన్ని ఉత్తేజపరుస్తూ ఒక సద్భావంలో నడిపేయడానికి తను కంకణము కట్టుకొని దేశాన రాష్ట్రాల జిల్లాల తిరుగుతూ అందులో ముఖ్యమైన మన సిద్దిపేటకు వచ్చి మన సిద్దిపేట పుర ప్రముఖులను పరిశ్రమలో పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ ఒక మంచి వాక్యాలు బోధించి సన్మార్గంలో నడిచే విధంగా సిద్దిపేట ప్రజలను ఆశీర్వదించడానికి వచ్చిన వారి పాదపద్మాలకు మరొకసారి నమస్కరిస్తూ, వారు శతావధానాలు ఇప్పటి వరకు 300లకు పైగా చేయడం జరిగింది. శతావధానాలు 9, అష్టావధానాలు 300లకు పైగా చేయడం జరిగింది. మహాసహస్రావధానము ఒకసారి చేయడం జరిగింది. వారి పాదపద్మాలకు సిద్దిపేట తరఫున మీ అందరికీ మరొక్కసారి పాదాభివందనం చేస్తూ కృతజ్ఞతలు చేస్తున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. जय बोल राजा रामचंद्र भगवान की, जय बोल पवन सुत हनुमान की, जय बोल जगत जननी जगदांबा माता की, जय श्री राम, जय श्री राम, जय श्री राम. పూజ్య గురుదేవులు విశ్వానికి విశ్వమెరిగి విశ్వాన్ని ఎరిగిన శ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు ఎంతో మనపై దయ ఉంచి మనని మన్నించి మనం అడగగానే మన సిద్దిపేటకు విచ్చేసి అద్భుతమైన కార్యక్రమాన్ని ఎంచుకొని, అయ్యా మా సిద్దిపేటకు మీరు రావాలి, మాకు ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని అని చెప్పగానే ఒక అమోఘమైన కార్యక్రమం చాణక్య నీతి శాస్త్రం. అయ్యా దీంతో లాభం ఏంది అంటే పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు ఎన్నెన్నో అంశాలు మనకు తెలియజేసి మన జీవితాలు పునరుద్ధరణ చేసుకోవడానికి, మన జీవన ప్రయాణాన్ని సుఖ ప్రయాణం చేస్తూ అంతిమంగా మోక్ష మార్గం వెళ్ళడానికి మార్గం ఏర్పాటు చేయడానికి ఈ కార్యక్రమంలో చాణక్య నీతి శాస్త్రాన్ని ఎంచుకున్నందుకు గాను గురువు గారికి మనఃపూర్వకంగా మనందరం పాదాభివందనాలు తెలియజేస్తూ గట్టిగా చప్పట్లతో స్వాగతం తెలియజేద్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. గురువు గారిని సౌహృదయంగా పాదాలకు నమస్కరిస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించాలని కోరుతున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. హరి ఓం. 2023 సంవత్సరం డిసెంబర్ నెల 23వ తేదీ ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట పట్టణంలో జరుగుతూ ఉన్న చాణక్య నీతిశాస్త్రం మీద ప్రవచనానికి ప్రసంగానికి మీకు అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. మాతృదేవోభవ,
నిదురపొమ్మన్నను నిముసమ్ము కూడా నిదురపోది ప్రేమ నిత్యమీ ప్రేమ. అమ్మా నిదురపొమ్మన్నను నిముషమ్ము కూడా నిదురపోది ప్రేమ నిత్యమీ ప్రేమ. చెదరిపోయిన వేళ శిశువు గుండెలకు చెమ్మగిల్లిన కళ్ళు చేర్చుని ప్రేమ. చెదరిపోయిన వేళ శిశువు గుండెలకు చెమ్మగిల్లిన కళ్ళు చేర్చుని ప్రేమ. కదిలించుని ప్రేమ కదలది ప్రేమ, కదిలించుని ప్రేమ కదలది ప్రేమ. కన్నీరు తొలగించు కన్నీటి ప్రేమ, కదిలించుని ప్రేమ కదలది ప్రేమ. కన్నీరు తొలగించు కన్నీటి ప్రేమ. ఎదను కోసిన గాని ఏడ్వది ప్రేమ, ఎదను కోసిన గాని ఏడ్వది ప్రేమ. ఈ కాలు జారునంచు ఏడ్చుని ప్రేమ. మన తల్లి తరువోజ మన పూజ, మన జన్మమునకామె మధుమాధవీజ. నిదురపొమ్మన్నను నిముసమ్ము కూడా నిదురపోది ప్రేమ నిత్యమీ ప్రేమ. బిడ్డకి ఏదన్నా అనారోగ్యం చేస్తే అంతకంటే ఎక్కువ బాధపడేది తల్లి తండ్రే. ఆ బిడ్డకి మళ్ళీ నయమయ్యే వరకు నిద్రాహారాలు మానేసి అతను ఉన్న చోటే ఉంటారు. అది తల్లిదండ్రుల ప్రేమ అంటే. కదిలించు నీ ప్రేమ కదలది ప్రేమ, కన్నీరు తొలగించు కన్నీటి ప్రేమ. ప్రేమ మనని కదిలిస్తుంది కానీ తాను కదలదు, అంటే స్థిరంగా ఉంటుంది. స్థిరమైన ప్రేమ. పుట్టిన తర్వాత జీవితంలో మనకు అనేక రకాల బంధాలు ఏర్పడతాయి. స్నేహితులు ఉంటారు, భార్య ఉంటుంది, భర్త ఉంటారు, తర్వాత పిల్లలు వస్తారు. ఈ బంధాలన్నిటికంటే శాశ్వతమైనది ఏది, స్థిరమైనది ఏది, చివరి వరకు నిలబడేది ఏది అంటే మాతృప్రేమ, పితృప్రేమ. ఆ మాతాపితృప్రేమని మర్చిపోకుండా ఉంటే జగత్తంతా మనకు అధీనమై ఉంటుంది. బిడ్డకి 70 ఏళ్ళు వచ్చినా సరే తల్లి తండ్రి కనుక 70-95 ఏళ్ళు వయస్సుండి వీళ్ళు అదృష్టవశాత్తు వాళ్ళు జీవించి ఉంటే ఇంకా ఈ 70 ఏళ్ల వాడిని చిన్నపిల్లాడి కింద భావిస్తారు వాళ్ళు. ఇంకా వాడి క్షేమం కోసం ఏదో ఒకటి చేద్దాం అనుకుంటారు. అటువంటి ప్రేమ దొరుకుతుందా? కన్నీరు తొలగించు కన్నీటి ప్రేమ. నీళ్లను నీళ్లతోనే కడిగినట్టుగా మన కన్నీటిని తన కన్నీటితో కడిగేసేది తల్లి ప్రేమ. ఆవిడ దుఃఖపడుతుందనుకోండి, మనం చూసామనుకో, నేను దుఃఖపడుతూ ఉండడం వల్ల అమ్మ దుఃఖపడుతోంది కాబట్టి నేను దుఃఖపడ్డం మానేయాలి అనుకుంటాడు ప్రేమ ఉన్నవాడు. నాకు కాస్త దుఃఖం కలిగితే అమ్మ ఎక్కువ ఏడుస్తోంది నాకంటే, అందుకని నాకు దుఃఖం లేదు అని చెబితే అమ్మ ఏడవకుండా ఉంటుంది కదా, అమ్మకింత దుఃఖం కలిగిస్తే అలా కానీ బిడ్డ అనుకుంటాడు. అందుకని కన్నీరు తొలగించు కన్నీటి ప్రేమ. ఎదను కోసిన గాని ఏడ్వది ప్రేమ, ఈ కాలు జారునంచు ఏడ్చుని ప్రేమ. బిడ్డ వేరే ప్రయోజనాల కోసం ముసలిదైన తల్లి శరీరంలో అవయవాలు అమ్మేస్తే మాత్రం నష్టమేమిటి, ఎలాగూ ముసలావిడే కదా, పోయేదే కదా అని ఒకడు తల్లి మూత్రపిండాలు కోసి పట్టుకుపోయేట. ఇప్పుడు పేపర్లో వార్తలు చూస్తున్నాం. అలాగా వృద్ధుల జీవితాలతో ఆడుకుంటున్నారు. నిజంగా పత్రికల్లో చాలా వస్తున్నాయి. 60 ఏళ్ళు దాటాక అందరము జాగ్రత్త పడాలి. ఎట్టి పరిస్థితుల్లో స్థిరాస్తులు పిల్లల పేరు మీద పెట్టకూడదు. చాలా ప్రమాదకరమైన పని. ఎంత అడిగినా సరే, ఎంత ఒత్తిడి చేసినా సరే, అసలు 60 ఏళ్ళు తర్వాత సంతకం పెట్టడం కూడా మానేయడం మంచిది. సంతకాలు ఎందుకు పెట్టించుకుంటారో తెలియదు. అనారోగ్యంతో ఉంటే నీకేదో ప్రభుత్వం వారు పథకం ఇస్తున్నారు, దానికి నువ్వు సంతకం పెట్టాలని పెట్టించుకుంటారు. ఆ ముసలావిడికి 80 ఏళ్ళ ఆవిడకి కళ్ళు కనపడవు, చెవులు వినపడవు, ఆ ఇంగ్లీష్ అర్థం కాదు, అదేమిటో తెలియదు. బిడ్డ వేలుముద్ర ఏమంటే వేస్తుంది, సంతకం పెట్టమంటే పెడుతుంది. అదేమిటంటే ఆవిడ పేరు ఉన్న ఇల్లు వీడి పేరు రాయించేసుకున్నాడు. అది విషయం. జరుగుతున్నాయి, పత్రికల్లో వస్తున్న వార్తలే. అంచేత మృత్యువు కంటే భయంకరమైనది ఏదంటే వృద్ధాప్యం. నిజం చెప్పాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ తల్లి ప్రేమ ఎటువంటిది అంటే, ఒక బిడ్డ ఇలాగే
తల్లి శరీరంలో అవయవాలను సైతం అమ్మేద్దాం, మనకి ఏ ముసలావిడితో ఉంటే ఉంటుంది, పోతే పోతుంది, ఏముంది. ఎందుకంటే ఇవాళ మూత్రపిండాలు అమ్మేస్తే లక్షలు వస్తాయి. బోల్డ్ వ్యాపారం జరుగుతుంది దాని మీద. పేదవాళ్ళని తీసుకెళ్ళి ఆపరేషన్ పేరు మీద తీసుకెళ్ళి ఒకటి ఆపరేషన్ చేస్తామని ఇంకోటి ఆపరేషన్ చేస్తున్నారు, ఒకటి చేస్తామని ఇంకొకటి. కడుపు నొప్పి వచ్చిందని ఆపరేషన్ చేద్దామని పెడితే మూత్రపిండాలు లాగేశారు. హైదరాబాద్లో ప్రసిద్ధమైన ఆసుపత్రిలో పత్రికల్లో వచ్చిన కథే. ఆ లాగేసిన తర్వాత 10 ఏళ్ల వరకు ఆ పేషెంట్కి తెలియలేదు లాగేశారని. మళ్ళీ అతనికి ఏదో తర చూస్తూ ఉంటే చేయించుకుంటే నీకు ఒకటే ఉందయ్యా కిడ్నీ, ఇంకోటి లేదన్నారు. ఇదేమిటంటే 2 ఉంటాయి కదా ఎవరికైనా అంటే. అప్పుడు నేను ఎక్కడెక్కడ ఆపరేషన్ చేయించుకున్నాను ఏమిటంటే ఈ పేరు బయటకు వచ్చింది. ఇది జరుగుతున్న పరిస్థితి. అందుకని ఈ కలికాలంలో ఏమిటంటే మనం ఏదో కేవలం మంచివాళ్ళం అంటే సరిపోదు. ఇవాళ చాణక్య నీతి శాస్త్రంలో ఈ 3 రోజులు అదే చెప్పుకుంటాం. కలికాలంలో బతికే విధానం వేరు. వ్యవహార జ్ఞానం ఉండాలి పూర్తిగా. మంచితనం ఉంటే సరిపోదు, వ్యవహార జ్ఞానం ఉండాలి. ఆహారం దగ్గర వ్యవహారం దగ్గర లజ్జ పనికిరాదు అంటాడు చాణక్యుడు కూడా చెబుతాడు ఆ విషయం. భోజనం దగ్గర సిగ్గుపడడం కుదరదని. ఆకలి ఇస్తుంది, తర్వాత ఎవడు పెడతాడో? శుభ్రంగా అడిగానా వేయించుకుని తినేయాలి. మనం ఎలాగో పిలిచారు కదా ఇంటికి, మొహమాటం ఏంటి? ఇక్కడ భోజనం చేయమనే పిలిచారు కదా, మనం తక్కువ చేయాలని వాళ్ళు అనుకోరు, పిలిచారు కదా. మొహమాటానికి మేము ఎక్కువ తిన్నాం అనుకుంటారేమో అని అంటే తర్వాత చాలా ఇబ్బందులు పడతాం. అందుకని అవయవాలు రకరకాల పేర్ల మీద అమ్మేసేవాళ్ళు తయారయ్యారు. ఒక బిడ్డ ఇలాగే తన వ్యాపార ప్రయోజనాల కోసమో తన స్వార్థం కోసమో ముసలి తల్లి ఒంట్లో అవయవాన్ని తీసి పట్టుకెళ్ళిపోతూ ఉంటే అప్పుడు ఒక కవి రాశాడు, ఆ గుండో మూత్రపిండమో అవయవం ఏదైనా మరీ ఖరీదు కదా, పట్టుకెడుతుంటే నెత్తురు బొట్లు నేల మీద ఒలుకుతున్నాయట. అప్పుడు తల్లి ఎందుట, ఈ కాలు జారునం చేర్చుని ప్రేమ. ఆ గుండె కొట్టుకుంటూ ఏమందంటే రబ్బడబ్బను కొట్టుకోలే నాయన, నా గుండెకాయ తీస్తే తీసేసావు, ఈ నెత్తురు బొట్లు నేల మీద పడుతున్నావు, జాగ్రత్తగా నడవరా, నీ కాలు జారిపోతుందేమో అందుట. అది ప్రేమ. తల్లి ప్రేమ తర్వాత అంతకంటే ముందు వెనక కూడా అంత ప్రేమ ఎవరికైనా ఉంటే సాక్షాత్ పరమేశ్వరుడికి ఉంటుంది, మరి ఎవరికి ఉండే అవకాశం లేదు. భగవంతుడికి ఉంటుంది మన మీద ప్రేమ. అందుకనే మనం జీవితం అంతా ఓ మాట గుర్తుపెట్టుకోవాలి, దేవుణ్ణి నమ్మి చెడినవాడు లేడు, మనిషిని నమ్మి బాగుపడినవాడు కూడా లేడు. దేవుణ్ణి నమ్మాలి, మనుషుల్ని నమ్మకూడదు. వాళ్ళు మనుషుల్ని నమ్మినా దేవుడి మీద భారం వేయాలి. మనుషుల్ని నమ్మక తప్పదు, కొన్ని నమ్మినట్టు ఉండాలి, నమ్మకూడదు. నమ్మినట్టు ఉండాలి. ఎంత నమ్మినట్టు ఉండాలో అంటే వాడు గాఢంగా నమ్మేయాలి ఆ విషయాన్ని. కానీ మనం 3 కెమెరాలు పెట్టాలి వాడి మీద, ఒకటి కాదు. ఒక్కడు కూడా పెట్టామని తెలియదు. శివుడు కొన్నట్టే అందరం 3 కళ్ళతో ఉంటే ఈ కాలంలో బతకగలుగుతాం, లేకపోతే మటాష్ అయిపోయినట్టే. ఎవరైనా జాగ్రత్తగా ఉండవలసిందే. ఇప్పుడు ఏదో పిల్లలు తల్లుల గురించి చెబుతున్నాం, పిల్లల్ని మోసం చేసే తల్లులు తండ్రులు కూడా ఉన్నారు, దారుణంగా ఉన్నారు. పసిపిల్లలు ఉంటారు, వంకర సంబంధాలు పెట్టుకుని భర్తను చంపేస్తున్నారు, పిల్లలను చంపేస్తున్నారు, సుపారీ ఇచ్చి చంపించేస్తున్నారు. వీళ్ళ వంకర సంబంధాల కోసం. ఇటీవల పత్రికల్లో వచ్చిన వార్త ఒకటి నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఒక ఆవిడకి పోలీసు అధికారానికి బహుమతి ఇచ్చారు. ఎందుకంటే ఒక కేసుని, ఒక నేరానికి సంబంధించిన వ్యాజ్యాన్ని విభిన్నంగా నడిపించింది ఆవిడ, చాలా సూక్ష్మంగా ఆలోచించి. అందుకని అవార్డు ఇచ్చారు ఆవిడకి. ఆ కథ పత్రికలో వచ్చింది. నాకు అటువంటి సరదా, లోకం గురించి తెలుసుకోవాలి కదా. లోకేశ్వరుడు అర్థం కావాలంటే లోకం అర్థం కావాలి ముందు. లోకానికి ఈశ్వరుడు కదా ఆయన, లోకం అర్థం కాదే లోకేశ్వరుడు అర్థం కాడు. ఎందుకు ఈవిడికి అవార్డు ఇచ్చారు ఏమిటని చదివితే అందులో విచిత్రంగా ఉంది. ఆవిడకి ఒకరోజు ఒక కేసు వచ్చింది ఆవిడ దగ్గర. ఏమిటంటే ఒక భర్త ఫిర్యాదు చేశాడు, నా భార్య మా అమ్మాయి 6 ఏళ్ల అమ్మాయి కనబడడం లేదు అని. సరే అదేదో వెతకడానికి ఓ టీం పెట్టాను. వెంటనే 1 గంట 2 గంటల్లో ఇంకో కంప్లైంట్ వచ్చింది, ఇంకో ఫిర్యాదు. ఒక రైల్వే స్టేషన్లో 6 ఏళ్ల అమ్మాయి చంపబడి ఉంది అని. ఈవిడికి ఎందుకు ఒక తెలివిగా ఆలోచిస్తే ఈ భార్య కూతురు కనపడడం లేదన్న ఫిర్యాదుకి 6 ఏళ్ల అమ్మాయి చంపబడి ఉంది అన్నదానికి సంబంధం ఉందేమో అని అనుమానం వచ్చింది. పోలీసు అంటే అనుమానించాలి. మనం నమ్మినట్టు పోలీసులు కూడా నమ్మేస్తే అలాగే నమ్మకూడదు, అనుమానించాలి. పోలీసు అంటేనే ముందు అనుమానం, అది వాళ్ళ బాధ్యత, అది వాళ్ళ బాధ్యత. దాంపత్యం అంటే నమ్మకం, పోలీసు అంటే అనుమానం, అది లెక్కది, అది విధి, బాధ్యత. దాంపత్యం అంటే నమ్మకం, పోలీసులు అంటే అనుమానం. అనుమానించడమే పోలీసులు బాధ్యత. అందుకే వాళ్ళకి జీతం ఇస్తారు, అనుమానిస్తారు. అందుకని ఆవిడకి తెలివిగా ఆలోచిస్తే ఏదో సంబంధం ఉండుంటుంది, ఈయనెవరో భార్య కూతురు కనపడడం లేదన్నాడు.
సాయంత్రం కాకుండానే పిల్ల 6 ఏళ్ల పిల్ల రైల్వే స్టేషన్లో చంపబడి ఉందని తెలిసింది. ఏమిటిదని విచారణ చేస్తే బయటపడిన ఘోర విషయం ఏంటంటే ఆ భార్య మరొకరితో సంబంధం పెట్టుకుని అడ్డంగా ఉన్న ఈ కూతుర్ని చంపేసింది. ఇది భర్తకు కూడా తెలియదు. గోలుమని ఏడుపు. తర్వాత తెలిసిన తర్వాత ఈ పిల్లని చంపేసింది తల్లే. అంచేత కలికాలంలో ఏ సంబంధాలు నమ్మడానికి లేవు. తల్లులకు అన్యాయం చేసే పిల్లలు ఉన్నట్టే పిల్లలకు అన్యాయం చేసే తల్లులు తండ్రులు కూడా ఉన్నారు. నేను భార్యని మోసం చేసి ఇంకో పెళ్లి చేసుకుంటాడు చెప్పకుండాను, అడ్డం వస్తే పిల్లలను తీసి పారేస్తాడు. మగాడైనా అంతే. ఇవే ప్రేమలు. ఈ ప్రేమల మధ్యలో మనం నమ్ముకోదగింది భగవంతుడి మీద మనకుండే భక్తి, ఆయన మన మీద చూపించే ప్రేమ మాత్రమే. అక్కడ విగ్రహ రూపంలో ఉన్న పార్వతీ పరమేశ్వరుల్ని మీరు విగ్రహ రూపంగా భావించకండి. ఇక్కడ ఎన్ని వందల మంది వేల మంది హాజరై ఉన్నారో అందరికీ తల్లిదండ్రులు వారే. అటువంటి భావన చేయండి. మనని కాపాడేది వారే. కేవలం విగ్రహాలు అనుకోవద్దు. ఊరికే పక్కన నుంచి ఫోటోలు దిగే విగ్రహాలు కావు. నిజంగా మనని కాపాడే విగ్రహాలు. అక్కడ నుంచి నాకు తెలియదు నన్ను కాపాడు అని ఒకే నమస్కారం పెట్టాలి, ఇంకేం పెట్టకూడదు. నాకు తెలియదు నన్ను కాపాడు, నాకేం తెలుసు ఈ లోకం ఏమిటో, నువ్వేం పుట్టించావో ఏం చేసావో నాకేమన్నా తెలుసునా, ఎందుకు వచ్చింది, నన్ను కాపాడు, అంతే, ఇంకేం ఉండడానికి వెళ్ళేది. అందుకని లోకేశ్వరుని యొక్క ప్రేమనే మనం నమ్మాలి. ఇక ఇప్పుడు మనం ఆ లోకంలో జీవించవలసిన విధానాన్ని గురించి చాణక్యుడు ఏం చెప్పాడో ఆ నీతి శాస్త్రంలోకి మనం ప్రవేశిస్తూ ఇవాళ ఒక్కసారి ముక్కోటి ఏకాదశి పరమ పర్వదినం కాబట్టి భక్తులంతా ఇక్కడ సమావేశమే ఉన్నారు కాబట్టి ఆ మహావిష్ణు దర్శనం ఎందుకో దాని ప్రయోజనం ఏమిటో ఒక్కసారి చెప్పుకుని కథాంశంలోకి ప్రవేశిద్దాం. ఎన్నడు నా ఘటులు జరుగు ఎన్నడు కన్నులు వెన్న పూసలం. ఆముక్తమాల్యద కావ్యం చదువుతూ ఉంటే నాకు అందులో ఒక అపూర్వమైన దృశ్యం కనిపించింది, వినిపించింది. అందులో విష్ణుచిత్తుడు అనే భక్తుడికి శ్రీ మహావిష్ణువు ఆకాశంలో దర్శనమిస్తాడు. గరుత్మంతుని వాహనం ఎక్కి గరుత్మంతుని మీద ఆరూఢుడై దర్శనమిస్తాడు. ఆ ఘట్టాన్ని కృష్ణదేవరాయల వారు చాలా మధుర భక్తితో వర్ణిస్తారు. అది చదువుతుంటే నాకు అనిపించి ఈ పద్యం వెళ్ళాను నేను. ఇది ముక్కోటి ఏకాదశి దర్శనాన్ని వర్ణించే పద్యం. ఎన్నడు నాకటులు జరుగు ఎన్నడు కన్నులు వెన్న పూసలవు. ఎన్నడు నాకటులు జరుగు ఎన్నడు కన్నులు వెన్న పూసలవు. వెన్నుడు కన్నుల వెన్నుని కన్నులార విను వీధిని చూచెను విష్ణు చిత్తుడు. వెన్నుని కన్నులార విను వీధిని చూచెను విష్ణు చిత్తుడు. ఆ పుణ్యము నాకు లేదు, ఆ పుణ్యము నాకు లేదు, అవును బో ఎటులుండును. ఆ పుణ్యము నాకు లేదు, అవును బో ఎటులుండును. విష్ణు చిత్తమెందున్నది తృష్ణ చిత్తమొకటున్నది. విష్ణు చిత్తమెందున్నది తృష్ణ చిత్తమొకటున్నది. గుండెలు మండిపోవగన్. తృష్ణ చిత్తమొకటున్నది గుండెలు మండిపోవగన్. విష్ణు చిత్తుడికి, అమాయకుడైన భక్తుడికి పాండిత్యమేమీ లేకుండా కేవలం తులసి మొక్కకి నీళ్లు పోయడం, పెంచడం, ఆ తులసి ఆకులతో మాల చేసి విష్ణుమూర్తికి సమర్పించడం తప్పితే మరేమీ తెలియని భక్తునికి మహావిష్ణువు దర్శనమిచ్చేట. మనం ఇంత జీవితాన్ని గడిపాం, ఇంత కృషి చేశాం, ఏదో భగవంతుడి దయవల్ల ఇన్ని అవధానాలు చేశాం, ఇన్ని ఉపన్యాసాలు ఇచ్చాం, ఇన్ని చేశాం. ఇదంతా భగవద్ దర్శనం కోసమే కదా. ఎప్పుడైనా దర్శనం పొందుతావా అనిపించుద్ది నాకు. నాకు అన్న భావాన్ని, నాకు అనిపించిన భావాన్ని నేను ఇష్టదైవం అనే కావ్యంలో పెట్టాను. అందులో 500 పద్యాలు కేవలం మనం ఆరాధించేటువంటి దేవతామూర్తుల మీదే ఉంటాయి. రాముడు, కృష్ణుడు, అమ్మవారు, అయ్యప్ప స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు, వెంకటేశ్వర స్వామి, ఇలాగా మనం ఆరాధించేటువంటి, హిందువులు ఆరాధించేటువంటి దేవతల మీదే భక్తిగా నేను అల్లుకున్న పద్యాలన్నీ అందరికీ ఉపయోగపడతాయని పుస్తకంగా వేశాం. అందులోది ఇది. ఎప్పుడు మనకి ఆ దర్శనం కలుగుతుంది? వెన్నుని కన్నులార వినివీధిని చూచిన విష్ణు చిత్తుడు. వెన్నుడు అంటే శ్రీ మహావిష్ణువు. విష్ణువు అనేదానికి వికృతి పదమే వెన్నుడు. ఆయన కన్నులారా ఆకాశంలో చూశాట. ఆ పుణ్యము నాకు లేదు, అంత పుణ్యం మనం చేసుకోలేదన్నమాట. ఏదైనా ఎదుటి వాళ్ళకి లభించిన అదృష్టం ఏదో, భాగ్యం ఏదో మనకు కలగకపోతే మనం ఏమనుకుంటాం, అంత పుణ్యం చేసుకోలేదనుకుంటాం.
అవునుబో ఎటులుండును విష్ణు చిత్తం ఎందున్నది తృష్ణ చిత్తం ఒకటి ఉన్నది గుండెలు మండిపోవకన్. ఎందుకు మనకి ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వారాలని బద్దలు కొట్టేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కేసి వెళ్ళిపోయి దర్శించుకున్న విగ్రహం కనపడుతుంది, కానీ విష్ణువు కనపడ్డ విగ్రహం కనపడడం కూడా కష్టమే. ఎందుకు కనపడడం అంటే మన మనస్సులో ఉండే తృష్ణలు ఆశలు పోలేదు. మనకున్నది విష్ణు చిత్తం కాదు, తృష్ణ చిత్తం, ఆశలతో కూడిన మనస్సు. అనేక ఆశలు కాదు దురాశలు కూడా ఉన్నాయి ఇందులో. ఇవాళ సమాజంలో ఒక వ్యాధి బాగా వ్యాపించింది. ఫ్రీగా వస్తుందంటే ఫినాయిల్ కూడా తాగేసే రకాలు తయారయ్యారు. అందుకే ఆడుకుంటున్నారు నాయకులతో, మనతో వాళ్ళ మించి వీళ్ళు వీళ్ళ మించి వాళ్ళు వాగ్దానాలు చేసేసి ఆడుకుంటున్నారు మన జీవితాలతో. నువ్వు ఫ్రీగా ఇస్తే ఓటేస్తావురా, నీకేం కావాలి తీ. ఎవరిస్తారండి? మన సొమ్మే మనకిస్తారు, ఎవరిని జేబులోంచి ఇస్తారా? ఇక్కడ ఉచితంగా ఇచ్చే ప్రతి దాన్ని తిరస్కరించగలిగినటువంటి ఆత్మాభిమానం తెలుగునాట 2 రాష్ట్రాల్లో ఏర్పడినప్పుడు బాగుంటుందండి. అప్పుడే బాగుంటుంది దేశమంతా, అప్పుడే బాగుంటుంది. నాకేం మొహమాటం లేదు, నాకు ఉచితంగా వస్తే నాకు అక్కర్లేదని మొహం మీద కొట్టాలి. అవినీతి లేకుండా పరిపాలన సాగించడం చాలు, మాకేం ఉచితంగా ఇవ్వక్కర్లేదు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా సర్వనాయకుడికి దండం పెట్టి కోరుతున్న కోరిక ఇది. మొత్తం మన స్వాధీనం చేసుకుంటున్నారండి ఉచితాలతోటి. ఈ ఉచితాల నుంచి ఇవే కోరికలు కదా. ఈ ఇచ్చే 2-3 వేలతోనే జీవితం వెళ్ళిపోతుందా? ఆ తృష్ణ విడిచిపెట్టాలి. మనం కష్టపడి సంపాదించుకుంటే ఉండే ఆనందం ఎదుటివాళ్ళు 1,00,000 రూపాయలు ఇచ్చినా మనకేం ఉండదండి అక్కడ. పైగా వాళ్ళకి స్వాధీనమే బతకాలి. ఎప్పుడు వాళ్ళని ప్రశ్నించడానికి కాదు, అడగడానికి కాదు, దేనికే హక్కు లేదు ఇక్కడ. నీకు ఇచ్చాం కదా అంటారంతే. ప్రజలందరూ ఆత్మాభిమానంతో ఉండాలి. ఆత్మ అంటే భగవంతుడే. ధర్మశాస్త్రం చాలా స్పష్టంగా చెబుతోంది. ఆత్మా తదాత్మానమేవ బ్రహ్మవా ఇదమగ్ర ఆసీత్ తదాత్మానమేవ అహం బ్రహ్మాస్మీతి వేదం చెప్పిన మాట. అంతటా ఉన్నది బ్రహ్మమే, ముందున్నది వెనక ఉన్నది చివర ఉన్నది పరబ్రహ్మమే. అది ఎక్కడుందండి? అది ఏమిటంటే తదాత్మానమేవ. నువ్వంటే అదే నేను, నేనుదే ఏది లోపల మోగుతోందో అదే ఆత్మ, అదే బ్రహ్మ. తద్బ్రహ్మతత్వమసి భావయాత్మని. అదే బ్రహ్మ, అదే నువ్వు. ఈ విషయం తెలుసుకోవయ్యా, అలాగే భావించి, అంతకంటే ఏం లేదు. ఆధ్యాత్మికత అంటే ఇదేం చెప్పారు, ఒక మొక్కలో చెప్పారు. ఆ మొక్క అర్థం కావడానికే మనకు 3 ఏకాదశులు గడిచే. ఒక ఏకాదశి కాదు, 3 ఏకాదశులు 3 గడిచినా మనకు అర్థం కాదు. ఎందుకంటే మనసులో ఉండే కోరికలు మనం వదలలేకపోతున్నాం, అందుకే సుఖంగా ఉండలేకపోతున్నాం. మన సుఖాలకి మన దుఃఖాలకి మనమే కారణం తప్ప ఎవరూ కారణం కాదు. ముందు మన మనస్థితి కారణం. మన జీవితం సరిగ్గా ఉన్నా సరిగ్గా లేకపోయినా, మంచిగా ఉన్నా చెడ్డగా ఉన్నా కూడా 50% కారణం మన మనస్థితి, ఇంకో 25% కారణం చుట్టూ ఉన్న పరిస్థితి, మిగిలిన 25% పైన ఉన్న గ్రహస్థితి. ఈ 3 నడిపిస్తాయి. మనస్థితి, పరిస్థితి, గ్రహస్థితి, 3 స్థితులు గుర్తుపెట్టుకోండి. మనస్థితి ముందు మన మనసు 50% దాందేనండి, ఎగ్గొట్టద్దు, తప్పించుకోవద్దు. నా మనస్సును ఎవరో నడిపిస్తారు, ఎవరికో నీ మనస్సు నడిపించాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ నువ్వే నడిపించుకుంటున్నావు. నువ్వు చేసిన తప్పులు నువ్వు అంగీకరించడం ఇష్టం లేక ఎవరి మీదగా తోసేస్తున్నావు. ఇక్కడ ఇంత భయంకరంగా జీవితంలో ఎందుకు ప్రవర్తించావంటే గురుడు 6లో ఉన్నాడు, శుక్రుడు ఊర్లో, నువ్వు ఇంట్లో ఉంటే ఈ గొడవ లేకుండా ఉండేది. అసలు వాళ్ళు ఎవరో 6లోనో 3లోనో ఉండడం వల్ల ఏం జరగవండి. దాని గురించి అది కంగారు పడక్కర్లేదండి. మన మనసు ఎక్కడుంది, మనం ఏం ఆలోచిస్తున్నాం? మన ఆలోచనలతోనే మనం తప్పుడు పనులన్నీ చేసేసి శిక్ష పడిన తర్వాత పశ్చాత్తాపడితే ఎవరికి కావాలండి? అంటే 50% మన జీవితాన్ని నడిపించేది మన మనస్థితి. కేవలం మన మనస్థితి వల్లే నడవదు, మిగిలిన సమాజం ఉంటుందిగా, అదే పరిస్థితి. అదో పావలా ఉంటుంది. గ్రహస్థితి ఉంటుంది, లేకపోవడం ఏం లేదమ్మా. సూర్యకాంతి పడట్లా, చంద్రకాంతి పడట్లా, అలాగే గ్రహాల యొక్క ప్రభావం కూడా ఉంటుంది. ఎంత ఉంటుంది? పావలా ఉంటుంది. దాన్ని పట్టుకుని ముప్పావలా చేసేస్తే అలాగా భయపడిపోయి ఎండ వాన పడినట్టే గ్రహాల కాంతి కూడా పడుతుంది. అది నీకో రకంగా నాకో రకంగా పడదు. ఇక్కడ దాని నుంచి తప్పించుకుందుకు మంచి మార్గంలో నడవడానికే మనకి భగవంతుడు బుద్ధి ఇచ్చాడు. ఆ బుద్ధిని విచక్షణాత్మకంగా వినియోగించి మనస్సు రేపేటువంటి పిచ్చి కోరికలన్నీ తీర్చుకునే ప్రయత్నం చేయకుండా ఆత్మదర్శనం చేసుకోవడమే ముక్కోటి ఏకాదశి దర్శనం. అంచేతనే విష్ణు చిత్తం ఎందున్నది? తృష్ణ చిత్తం ఒకటి ఉన్నది, గుండెలు మండిపోవగా. విష్ణు చిత్తం ఎక్కడుంది? మనకి తృష్ణ చిత్తం ఒకటి ఉంది. ఎన్నో ఆశలు, ఎన్ని తీరినా ఇంకా ఏవేవో ఆశలు. ఈ శరీరాన్ని శ్మశానానికి బలవంతంగా గెంటేసే వరకు ఏదో ఒకటి ఆశపడుతూనే ఉంటాడు. ఈ ఆశల నుంచి మనం బయటపడాలి.
అందుకు లోకంలో జీవితాన్ని సక్రమంగా చూసుకోవాలి మనం. అందుకే మనకి చాణక్యుడు మహత్తరమైన నీతి శాస్త్రాన్ని అందించాడు. చాణక్యుని జీవితమే నీతి శాస్త్రం అందించడానికి ప్రధాన కారణం. ఆయన జీవితంలో పడిన అవమానాలు, ఆయన చేసిన ప్రతిజ్ఞలు, ఆయన వాటిని చెల్లించుకున్న విధానం వల్ల మనకి ఈ నీతి శాస్త్రం వచ్చింది, లేకపోతే వచ్చేది కాదు. ఒక్కొక్క మనిషిని భగవంతుడు ఎంత గొప్పవాడైనా మంచివాడైనా కష్టాలు ఎందుకు పెడతాడు అంటే ఆయన ఏదో పూర్వజన్మలో పాపం చేశాడు అనుకోకూడదు, చాలా తప్పు మాట. రాముడు కృష్ణుడు పాపం చేశారా? వాళ్ళు కష్టాలు పడ్డారండి. రాముడికి వనవాసం వచ్చిందంటే ఆయన పూర్వజన్మ కర్మ అంటే ఎలాగమ్మా? కైక కోరిక వెళ్ళిపోయాడు అంతే. అవతార పురుషులకి, మహానుభావులకి, సజ్జనులకి భగవంతుడు కష్టాలు ఎందుకు పెడతాడంటే వాళ్ళు తాము తట్టుకుని ఎలా తట్టుకోవాలో లోకానికి చెబుతారు కాబట్టి కష్టాలు పెడతాడంతే. అందువల్ల జ్ఞానులని, యోగులని, గురువులని మనం గౌరవిస్తాం. ఏదో మనిషికి కష్టం వచ్చే కానీ ఆయనకే అలా వచ్చిందంటే ఏదో చేస్తుంటాడు పాపం అని వంకర మాట అనేకూడదు వెంటనే. ఇక్కడ అసలు ఒక మనిషి జీవితాన్ని అంచనా వేయాలంటే, ఆడైనా మగైనా ఎవరి జీవితాన్నైనా మనం అంచనా వేయాలంటే ఆ జీవితంలో ఎదుర్కొన్న సంఘటనలను బట్టి అంచనా వేయకూడదండి. ఆయన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చాయంటే పాపం చేసి ఉంటాడు, సుఖాలు వచ్చాయంటే ఏదో పుణ్యం చేస్తున్నాడు. తప్పమ్మా, ఈ అంచనాయే తప్పు. ఒక పెద్ద మనిషిని మనం అంచనా వేయాలంటే ఒకటే లెక్క, ఆయన జీవితంలో ఏర్పడిన ఘట్టాలను బట్టి అంచనా వేయకూడదు, ఆయా ఘట్టాల్లో ఆయన స్పందించిన విధానాన్ని బట్టి అంచనా వేయాలి. అది జ్ఞాని అయిన వాడు స్పందిస్తాడు. ఎలా స్పందించాడు? భయంకరమైన దుఃఖం రావచ్చు, దాన్ని తట్టుకున్నాడు అంటే ఆయన మహాపుణ్యాత్ముడు కాబట్టి తట్టుకోగలిగాడు. మనం ఎక్కడ పొరపాటు పడతామంటే 4 దుర్ఘటనలు ఎవరింట్లోనైనా వరుసగా జరిగాయి అనుకోండి. పిల్లాడికి ఏదో కాలు విరగడం, తల్లికి ఏదో అనారోగ్యం రావడం, తండ్రికి ఏదో ఉద్యోగం పోవడం, ఇలాంటివి 2-3 జరిగాయి అనుకోండి. వాళ్ళకి ఏదో శని పట్టిందమ్మా, వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు, మనం కూడా వెళ్ళడం మానేస్తాం. ఇంకాస్త శని మనం పట్టిస్తాం. ఇక్కడ వాళ్ళు మన బంధువులైనా సరే, మనకి దగ్గర వాళ్ళైనా సరే. కానీ ఎవరింట్లో జరిగేటువంటి దుఃఖాలకి ఈ దుఃఖాలను ఎవరు ఆపుతారండి? కాస్త మనమే విశాలంగా ఆలోచించడం అలవాటు చేసుకోవాలి. నిజమే, అనారోగ్యం వచ్చింది, ఆవిడ ధైర్యంగానే ఉన్నప్పుడు నీకెందుకు వ్యాఖ్యానం ఇక్కడ పనిలేక? మనకి కాపరాలు తక్కువ, కామెంటరీలు ఎక్కువ. ఎంతసేపు ఈ కామెంటరీ, ఎంతసేపు వ్యాఖ్యానాలు. వాళ్ళ ఇంట్లో అనారోగ్యం వచ్చింది, వాళ్ళు బాగానే తట్టుకున్నారుగా, క్యాన్సర్ రాని బాగానే ఉన్నారుగా. క్యాన్సర్ వచ్చినా సరే ధైర్యంగా అలా ఉన్నందుకు మెచ్చుకోవాలి. కానీ ఏమిటో క్యాన్సర్ అమ్మా, మహాపాపాలు ఏవో చేస్తే కానీ ఇలాంటివో అని అంటే ఏమైపోతుంది సమాజం? ఆ మాట ఆవిడికి తెలిస్తే ఆవిడ ఎంత ఖిన్నురాలైపోతుంది. క్యాన్సర్ వచ్చి నేను ఏడుస్తుంటే ఎప్పుడో పాపం చేశానంటున్నారు, అదేం పాపమో తెలియదయ్యే. తెలియని వాటి గురించి మనం ఎలా మాట్లాడతామండి? తెలిసిన ప్రపంచం కళ్ళెదురుగా కనపడుతూ ఉంటే అవే మాట్లాడాలి. అంటే చాణక్యుని జీవితంలో కూడా భయంకరమైన అవమానాలు జరిగాయి. మామూలు అవమానం కాదండి. కొప్పు బట్టి ఏడ్పించారు రాజులు. ఆ కాలంలో పరిపాలించినటువంటి నందరాజులు 9 మంది. నందరాజు సింహాసనం మీద కూర్చుని ఉండగా ఆస్థాన పండితుడైనటువంటి చాణక్యుడు వచ్చి రాజుగారి పక్కన ఉండే సింహాసనం మీద కూర్చున్నాడే. రాజుగారి పక్కన ఉండే కూర్చున్న మీద రాజుగురువు కూర్చుంటాడండి, రోజు కూర్చునేదే. మహాపద్మనందుడు ఉన్నప్పుడు ఆయన కూర్చున్నాడు, ఆయన కుమారులు వచ్చారు. మరి వారసత్వం వచ్చేసరికి వ్యవహారాలు మారిపోతాయి. తండ్రికి ఉన్న గౌరవమే కొడుకులకు ఉండాలని ఏం లేదు ఇక్కడ. తండ్రి ఉన్న కాలంలో పెద్ద వ్యాపారస్తుడు ఉన్నాడు అనుకోండి, తండ్రి ఆ కొట్లో గుమాస్తాలని వాళ్ళని అలాగే ఉంచుతాడు. కొంచెం చిన్న ఏమైనా ఉన్నా తీసేయడు. ఎందుకంటే పాపం ఎప్పటి నుంచో 50 ఏళ్ల బట్టి మనం నమ్ముకుని ఉన్నాడు, వాళ్ళు తీసేస్తే ఏమవుతాడు అని పాపం వాళ్ళని జాగ్రత్తగా ఈ షావుకారు గారు కాపాడుతూ ఉంటాడు. వ్యాపారస్తుడుగా ఆయనకు తెలుసును, మానవత్వం ఉంది. రేపొద్దున ఆయన వెళ్ళిపోతాడు, వాళ్ళకి పిల్లల వరకు పెత్తడం వస్తుంది, ఈ పాత వాళ్ళందరినీ పీకి బారేస్తారు. నువ్వంతా మింగేసావు మా నాన్న అమాయకుండా చేసి అంటూ. అందుకని తండ్రి వారసత్వాన్ని కాపాడుతాం అనుకోరు. అందుకే ఉద్యోగాలు చేసేవాళ్ళు జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. తండ్రి ఉన్నట్టే కొడుకు ఉండడు. ఇక్కడ తత్వాలు మారిపోతూ ఉంటాయి, తేడాలు వచ్చేస్తాయి. సరిగ్గా మహాపద్మనందుడికి కూడా కొడుకులు పుట్టారు, 9 మంది పుట్టారు. నందులో పందులో తెలియదు, అలాంటి వాళ్ళే పుట్టారు. వాళ్ళు రాజులయ్యారు. వాళ్ళు తాగి తందనాలాడడం తప్పితే ప్రజల పరిపాలన ఎప్పుడూ పట్టించుకోవాలి. మహాభోగాలన్నీ అనుభవించారు. ఒక్కొక్కరు 10 మందిని చేసుకున్నారు. ఇక మొత్తం రాజ్యంలో వసూలైన పన్నంతా రాజకుమారుల భోగాలకే సరిపోతుంది, ప్రజలకు పరిపాలనకి ఎక్కడుంది కనుక. ఈ స్థితిలో చాణక్యుడు రగిలిపోతున్నాడు. వీళ్ళకి నీతి చెప్పడం ఎలాగా, వీళ్ళని ఎలా బాగు చేయాలి? రాజ్యం నాశనం అయిపోతుంది. ఇక్కడ నేను బ్రాహ్మణుణ్ణి, గురువుని, రాజగురువుని, ఇన్ని ధర్మశాస్త్రాలు తెలిసిన వాడిని, వీళ్ళు నన్ను సరిగ్గా గౌరవించడం లేదు, నేను చెప్తే వినే పరిస్థితిగా అయినప్పటికీ వెళ్ళి చెబుదాం అన్నట్టుగానే ఆస్థానానికి వెళ్ళేవాడు. వచ్చి ఆయన రాజుగారి పక్కన ఉండే సింహాసనం మీద కూర్చున్నాడు. తప్పే ఉంది? అబ్బే, వెంటనే ఈ నదుల్లో ఒకడు వచ్చి, వాడు అప్పటికే పుచ్చుకుని ఉన్నారు బాగా, పొద్దున్నే పుచ్చేసుకునే రకాల మహానుభావులు.
వారికి అదే తీర్థం ప్రసాదం. సింహాసనం నుంచి దిగొచ్చి ఇక్కడ కూర్చుంటావు, మా నాన్నకాలం అనుకుంటున్నావు, ఇక్కడ నిన్ను కూర్చోబెట్టి గౌరవించడానికి బాపనాయన అని చెప్పి పిలకట్టుకులాగాడు, నాకు గెంటేశాడు. కుప్పు బట్టి ఈడ్పించారండి, మంటెత్తిపోయింది చాణక్యుడికి. రాజులు మత్తులటన్న సత్కవికి సామ్రాజ్యము వ్రాసిచ్చిన పూజలు చేసిన తీరదారుణము కొప్పును బట్టి ఇడ్పింపరే రాజుల్ మందులు దుర్మదాంధులు మహాప్రాజ్ఞుండు కౌటిల్యునన్ రాజుల్ నందులు దుర్మదాంధులు మహాప్రాజ్ఞుండు కౌటిల్యునిన్ రాజుల్ కక్షలు బోనుచో బుధులకున్ రక్తాభిషేకం బగున్ రాజుల్ కక్షలు బోనుచో బుధులకున్ రక్తాభిషేకం బగున్. నందులు కాదు, దుర్మదాంధులైనటువంటి నందరాజులు చాణక్యుడిని అవమానించి పిలకబట్టుకుని లాగి సభలోంచి గంటేశారు. ఆ అవమానాన్ని ఆయన తట్టుకోలేక బయటికి వెళ్ళి శపథం చేశాడు. చాణక్య శపథం అంటే అది, మీ రాజ్యాన్ని కూలగొట్టి తీరతాను, ఏడాది గడవకుండా నేనేమిటో చూపిస్తా, నా తెలివితేటలేమిటో చూపిస్తా. మీరు రాజ్య పరిపాలనకి పనికిరారు, ఒక రాజగురువుని మీరింత అవమానించారు అంటే మీరు రాజ్య పరిపాలనకి పనికిరారు. మీకు హితవు కోరు నేను మంచి మాటలు చెబితే మీకు నచ్చకుండా పోయానా? ప్రజల సొమ్ముతో తాగి తందనలాడమని చెప్పేవాడు మీకు నచ్చుతాడు, ప్రజలను సక్రమంగా పరిపాలించమని చెప్పేవాడు మీకు నచ్చడు. అంచేది మీకు శిక్ష ఎలా వేయాలో నాకు తెలుసు. నేను కేవలం వెర్రి బ్రాహ్మణ్ణి అనుకోవద్దురా అబ్బాయి, బ్రాహ్మణులు రెచ్చగొడితే ఎలా ఉంటుందో చూపిస్తాను తడాక. ఆయన బయటికి వెళ్ళి అంతే, బయటికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళగానే అక్కడ కబడ్డీ ఆడుకుంటూ కనబడ్డారు 10 మంది పిల్లలు. అందులో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, స్నేహితులు కదా అందరూ ఉన్నారు, దుమ్ములో ఆడుకుంటున్నారు. అందులో ఒకడు చెర్లాడేస్తున్నాడు ఏకంగా, వాడిని పిలిచాడు, రా అన్నాడు. నీ పేరేమిటన్నాడు. చంద్రరావు అన్నాడు. కాదు, నీ పేరు చంద్రగుప్తుడు అన్నాడు. అంతే లెక్క, ఆయన పెట్టాడు పేరు. చంద్రరావు కాదు, నీ పేరు చంద్రగుప్తుడు, నేను పెడుతున్నదా అన్నాడు. మీ స్నేహితుని కూడా తీసుకురా అన్నాడు. ఆ కబడ్డీ ఆడుకుంటున్న వాళ్ళందరూ పిలిచాడు. వాళ్ళకి యుద్ధంలో శిక్షణ ఇచ్చాడు, వాళ్ళని మహావీరులను చేశాడు. కొన్ని గిరిజన జాతుల్ని కోయ జాతుల్ని సైనికులుగా చేర్చుకున్నాడు. ఏడాది తిరగకుండా నంద సామ్రాజ్యాన్ని కూల్చి పారేసి చంద్రగుప్తుని సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇది పంతం అంటే.